అలాగే గురు పౌర్ణమి రోజు దక్షిణామూర్తికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని మీ పిల్లల చేత 11 సార్లు చెప్పించండి. ఆ మంత్రం ఏంటంటే శ్రీ భగవతే జ్ఞాన శక్త్యావతారాయ దక్షిణామూర్తయే నమః. ఇది మంత్రం. శ్రీ భగవతే జ్ఞాన శక్త్యావతారాయ దక్షిణామూర్తయే నమః. ఈ మంత్రం మీ పిల్లల చేత గురు పౌర్ణమి రోజు చెప్పిస్తే అద్భుత విజయాలు కలుగుతాయి. అలాగే రాఘవేంద్ర స్వామి మఠానికి వెళ్ళి అక్కడ మంత్రాక్షతలు తెచ్చుకోండి. ఆ మంత్రాక్షతలు ఇంట్లో దాచిపెట్టుకోండి. ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు, ముఖ్యమైన ప్రయాణాలు చేసేటప్పుడు రాఘవేంద్ర స్వామి మఠం నుంచి తెచ్చుకున్న మంత్రాక్షతలు దగ్గర ఉంచుకొని ప్రయాణాలు చేయండి. సంపూర్ణంగా సంవత్సరం మొత్తం గురుబలం కలుగుతుంది. కాబట్టి ఆషాఢ పౌర్ణమి, గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి ఈ శక్తివంతమైన విధి విధానాలు పాటించి సంవత్సరం మొత్తం అద్భుతమైన గురుబలాన్ని సిద్ధింపజేసుకోండి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా మంచి విజయాలను అందిపుచ్చుకోండి.